మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక, సర్కారు బడి విలువ నాకు తెలుసు, సింగిల్ టీచర్ స్కూళ్లను మూసేయం సీఎం రేవంత్ రెడ్డి. సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ తెరిచే అంశాన్ని పరిశీలిస్తాం. సర్కారు బడులలో బలోపేతానికి 11,000తో మెగా డిఎస్సి వేసినాం. 2,000 కోట్లతో స్కూళ్లను బాగు చేయిస్తున్నాం. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాం. 10 GPA వచ్చిన పిల్లల ఫీజును చెల్లించేందుకు అభ్యంతరం లేదు. చదువుపై చేసే ఖర్చును పెట్టుబడిగానే చూస్తామని వెల్లడి. 10 GPA తెచ్చుకున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కు సన్మానం. తెలుగు రాష్ట్రాలకు నిధులు తీసుకురండి. ఏపీ తెలంగాణ కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు. ఇక్కడ సర్కారు బడి విలువ నాకు తెలుసు అని ఇక్కడ సింగిల్ టీచర్ స్కూళ్ళను మూసేయము. ఇక్కడ ఎక్కడైతే ఒక టీచర్ని పెట్టి నడిపిస్తున్నారో ఆ స్కూళ్ళను మూసేయము, వాళ్ళకు ఇంకా ప్రోత్సాహకాలు అందిస్తామన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు మెరుగుపరిచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు ఇక్కడ సమావేశంలో మాట్లాడారు. మరి అది ఎంతవరకు అమలవుతుందో చూడాలి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల తరపున ఎంపికైన కేంద్ర కేబినెట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి శుభాకాంక్షలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా తెలియజేశారు. ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు అభివృద్ధి నిధులను తీసుకురండి అన్నట్టుగా ఇక్కడ వాళ్ళని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. కీలక శాఖలు బీజేపీకే, రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలకు ఫైనాన్స్, గడ్కరీకి రోడ్డు రవాణా, 12 మందికి పాత పోర్ట్ఫోలియోలే. ఇక్కడ కిషన్ రెడ్డి కేంద్ర బొగ్గు గనుల శాఖ, బండి సంజయ్ హోంశాఖ సహాయ మంత్రి, రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ సహాయ మంత్రి, శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి. ఇక్కడ 5 మంత్రులు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఏపీలో 3, మన తెలంగాణకి 2 కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ రామ్మోహన్ నాయుడు అంటే ఎర్రన్నాయుడు కొడుకు కుమారుడు. ఇక్కడ పెన్నసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ ఈ 3 టీడీపీకి సంబంధించిన పార్టీ ఎంపీలు, వీళ్ళు బీజేపీ. ఇంకా ఇవన్నీ 12 శాఖలు, పాత శాఖలు, 12 మందికి కీలక శాఖలన్నీ ఇక్కడ బీజేపీకి మిత్రపక్షాలు కాకుండా బీజేపీ నుంచి గెలుపొందిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వాళ్ళకే కేటాయించుకోవడం జరిగింది. యథావిధంగా ఇక్కడ 71 మంత్రులకు శాఖలను కేటాయించిన మోడీ, మిత్రపక్షాలకు బ్యాలెన్సింగ్గా పోర్ట్ఫోలియోలు, 30 మంది కేబినెట్, 5 ఇండిపెండెంట్, 36 మంది సహాయ మంత్రులు. నడ్డాకు హెల్త్, శివరాజ్కు వ్యవసాయం, కట్టర్కు విద్యుత్, రైల్వే I&B అశ్వని వైష్ణవ్, విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్కు, పార్లమెంటు వ్యవహారాలు కిరణ్ రిజిజుకు అప్పగింత. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీఏ సంకీర్ణ సర్కార్లో మంత్రులకు శాఖలు ఖరారయ్యాయి. కీలక పోర్ట్ఫోలియోలు బీజేపీకే దక్కాయి. మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జేడీఎస్, శివసేన, షిండే పార్టీలకు బ్యాలెన్సింగ్గా వివిధ శాఖలను మోడీ కేటాయించారు. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జైశంకర్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్ సహా మొత్తం 12 మందికి గత సర్కారులో నిర్వర్తించిన శాఖలే మళ్లీ అప్పగించారు. రాజ్నాథ్కు రక్షణ, అమిత్ షాకు హోం, నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖను తిరిగి కేటాయించారు. ఆదివారం ప్రధానిగా నరేంద్ర మోడీతో పాటు 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇందులో 30 మంది కేబినెట్ మంత్రులు, 5 ఇండిపెండెంట్ మంత్రులు, 36 మంది సహాయ మంత్రులు ఉన్నారు. సోమవారం ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు అంశాలపై చర్చించింది. అనంతరం మంత్రులకు శాఖలను మోడీ కేటాయించారు. ఈ విధంగా నిన్న శాఖలను కూడా ఖరారు చేసి ఎవరికి ఏ శాఖలు అన్నట్టుగా నిన్న సాయంత్రం వరకు ఖరారు అయిపోయినాయి. ఇక్కడ తెలుసుకోవచ్చు. పాతవి ముఖ్యంగా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, అమిత్ షాకు హోం, నితిన్ గడ్కరీకి రవాణా శాఖ కూడా ఈ యథావిధంగా కొనసాగించడం జరిగింది. ఈ కొత్త మిగతా వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ 71 మందిని 71 మంది మంత్రులకు శాఖలను అప్పగించడం జరిగిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. సంజయ్కి హోం, కిషన్ రెడ్డికి కోల్. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్కి ప్రధాని మోడీ మంత్రిత్వ శాఖలను కేటాయించారు. కోల్, మైన్స్ శాఖలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బాధ్యతలను బండి సంజయ్కి ఇచ్చారు. 2019లో మోడీ సెకండ్ టర్మ్ పాలనలో తొలిసారి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డికి అప్పట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత సహాయ మంత్రి పదవి నుంచి కేబినెట్ మంత్రిగా ఆయనకు ప్రమోషన్ వచ్చింది. అందులోనూ సార్వత్రిక పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖలను అప్పగించారు. ప్రస్తుతం కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డికి కీలకమైన బొగ్గు గనుల శాఖలు దక్కాయి.
విధంగా కేబినెట్ మంత్రిలోకి కిషన్ రెడ్డిని తీసుకోవడం జరిగింది. ఈ బండి సంజయ్కి హోం సహాయ మంత్రిగా ఇచ్చారు. ఇంత ముందుకు అదే కిషన్ రెడ్డికి ఇచ్చి దాని తర్వాత కేబినెట్లోకి తీసుకున్నారంట. ఇక్కడ కిషన్ రెడ్డిని తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం హోం సహాయ మంత్రిగా ఇక్కడ బండి సంజయ్కి కేటాయించడం జరిగింది. కేబినెట్ మంత్రిగా కిషన్ రెడ్డి బొగ్గు గనుల శాఖల్లో అప్పగించినట్టుగా ఇక్కడ చూసుకోవచ్చు. తెలంగాణకు సంబంధించిన వీళ్ళిద్దరూ మంత్రులు అయిపోయారు. 9 గంటల 30 నిమిషాలు 9.30 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లు. ప్రధానిగా మోడీ బాధ్యతలు తీసుకున్న వెంటనే పీఎం కిసాన్ నిధి ఫైల్పై తొలి సంతకం చేశారు. 17వ ఇన్స్టాల్మెంట్ కింద 20,000 కోట్లు రిలీజ్ చేశారు. 9.30 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణం. సిక్కింలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం చీఫ్ అధ్యక్షుడు ప్రేమ్ సింగ్ తమాంగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక్కడ సిక్కిం సీఎంగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రమాణం చేయడం జరిగింది. తెలంగాణకు 2,937 కోట్లు కేంద్ర పన్నుల వాటా కింద తెలంగాణకు 2,937.58 కోట్లు, ఏపీకి 5,655.72 కోట్లు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో వాటా కింద 1,39,750.92 కోట్లను పంపిణీ చేసింది. ఇక్కడ నిధుల విడుదల వాటా కేంద్ర పన్నుల్లో వాటా కింద ఎంత అయిందంటే కేంద్ర పన్నుల్లో వాటా కింద విధంగా కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాలకు మొత్తం కలిపి 1,39,750.92 కోట్లను పంపిణీ చేసిందని ఇక్కడ చూసుకోవచ్చు. నీట్పై సిబిఐతో విచారణ చేపట్టాలి. విద్యార్థి సంఘాల డిమాండ్. ఢిల్లీలో విద్యాశాఖ కార్యాలయం ముందు ఆందోళన. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, జేఎన్యూ విద్యార్థి నేతల నిరసన. నీట్పై సిబిఐతో విచారణ చేపట్టాలి. అక్కడ అవకతవకలు ఉన్నాయంటే ఇక్కడ విద్యార్థి సంఘాలన్నీ డిమాండ్ చేయడం జరిగింది. అందులో ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ, జేఎన్యూ విద్యార్థి నేతల సంఘాలన్నీ నిరసన వ్యక్తం చేశాయి. ఇక్కడ ఆర్టీఏ చెక్పోస్టుల ఎత్తివేత. అవినీతి వసూళ్ల దందా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోచన. ప్రత్యేక టీం లేదా పోలీసులతో తనిఖీలకు అధికారుల ప్రతిపాదనలు. రాష్ట్ర సరిహద్దుల్లోని ఆర్టీఏ చెక్పోస్టుల వద్ద వసూళ్ల దందా జరుగుతున్నట్టు వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటిని ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై కొంతకాలంగా ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే వాహనాలు, రవాణా అవుతున్న సరుకుకు సంబంధించిన వే బిల్స్, ఇతర రసీదులను ఆర్టీఏ చెక్పోస్టుల్లో తనిఖీ చేస్తారు. వాహనాల్లో ఏం తరలిస్తున్నారు, వాటికి సరైన బిల్లులు ఉన్నాయా, నిషేధిత పదార్థాలు ఏమైనా రవాణా చేస్తున్నారా అని ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేయాలి. నిబంధనలకు విరుద్ధంగా సరుకు రవాణా చేసే వాహనాలను సీజ్ చేయాలి. అయితే ఇక్కడ ఆర్టీఏ చెక్ పోస్టులో అవకతవకలకు పాల్పడుతున్నారు. అన్ని డబ్బులు వసూలు చేసుకొని ఏదైతే నిషేధిత పదార్థాలు ఉన్నా, ఏదైనా సరుకు రవాణా చేస్తున్నా కూడా ఇక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని ఇక్కడ అనుమతిస్తున్నట్టుగా ఆర్టీఏ చెక్ పోస్టులు పనిచేస్తున్నారని ఆర్టీఏ అధికారులు ఆ విధంగా పనిచేస్తున్న తీరును ప్రభుత్వం ఉద్దేశించి వాటిని పూర్తిగా ఎత్తేయాల దిశగా మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇక సీఎం క్యాంప్ ఆఫీస్. సమీక్ష సమావేశాలకు వినియోగించుకోనున్న సీఎం సెక్రటేరియట్లోని ముఖ్యమంత్రి ఛాంబర్లోనూ మార్పులు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇది ఇక సీఎం క్యాంప్ ఆఫీస్గా వినియోగించుకోనున్నారు. ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను క్యాంప్ ఆఫీస్ లాగా వాడుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. రెగ్యులర్ రివ్యూలకు దీన్ని వినియోగించుకోనున్నారు. క్యాంప్ ఆఫీస్ లేకపోవడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలతో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీఎం ఛాంబర్ను సమీక్ష సమావేశాల కోసం వాడుకుంటున్నారు. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ 6వ ఫ్లోర్లోని సీఎం ఛాంబర్లోనూ మార్పులు చేస్తున్నారు. ఇక్కడ ఏదైతే ఇక్కడ కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసారో దాన్నే సీఎం క్యాంప్ ఆఫీస్గా వాడుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ దాన్ని ఎందుకంటే అన్ని విధాలుగా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఇక్కడ నిర్ణయానికి వస్తున్నారు. గత సర్కారు అవకతవకలపై స్పీడ్గా ఎంక్వైరీలు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ల దూకుడు. గొర్రెల స్కామ్పై ఏసీబీ ట్యాపింగ్పై పోలీసుల విచారణ వేగవంతం. విద్యుత్ కొనుగోళ్లపై మాజీ స్పెషల్ సిఎస్ను విచారించిన నరసింహారెడ్డి కమిషన్. గత ప్రభుత్వం చెప్పినట్టే చేశారని మాజీ సీఎండి ప్రభాకర్ రావు స్టేట్మెంట్. కాళేశ్వరంపై నేడు 18 మందిని విచారించనున్న జస్టిస్ చంద్రఘోష్. ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం అందలేదని కంప్లైంట్స్. ఏసీబీ కస్టడీలో గొర్రెల స్కామ్ నిందితులు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలోని కాళేశ్వరం ప్రాజెక్టు విద్యుత్ కొనుగోళ్లు, గొర్రెల స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలపై ఎంక్వైరీ స్పీడప్ అయింది. కాళేశ్వరంపై జస్టిస్
పినాకి చంద్రఘోష్ విద్యుత్ కొనుగోలుపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్లు వరుస పెట్టి అధికారులను విచారిస్తున్నాయి. సోమవారం కూడా 2 కమిషన్లు నోటీసులు ఇచ్చి ఆఫీసర్లను వేరువేరుగా ఎంక్వైరీ చేశాయి. వారి నుంచి వివరాలు తీసుకున్నాయి. ఈ వ్యవహారంలో త్వరలోనే గత ప్రభుత్వంలో పనిచేసిన సంబంధిత శాఖల అప్పటి మంత్రులకు కూడా నోటీసులు ఇచ్చి విచారించనున్నారు. ఈ విధంగా ఇక్కడ అప్పటి సంబంధిత శాఖలకు సంబంధించి అప్పటి మంత్రులను కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇక ఫోన్ ట్యాపింగ్ విషయమైన కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి థర్మల్ కేంద్రం విద్యుత్ కేంద్రం ప్రాజెక్టుపై విచారణ వేగవంతమైంది. దానికి సంబంధించిన అధికారులను, ఇంజనీర్లను పిలిచి విచారిస్తున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. జస్టిస్ చంద్రఘోష్ నేతృత్వంలో ఇక్కడ విచారణ సాగుతుంది. ఇక్కడ గొర్రెల స్కామ్ కూడా ఇవన్నీ విచారణ స్పీడప్ అవుతుంది ఇక అని తెలుసుకోవచ్చు. మరి ఇంతవరకు జరుగుతుందో అరెస్టు, ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో చూడాలి. మరో హీట్ వేవ్ ముప్పు. ఉత్తర భారతాన్ని వదలని వడగాలులు 3 డిగ్రీలు పెరగనున్న టెంపరేచర్. రాబోయే 5 రోజులు అప్రమత్తంగా ఉండాలి ఐఎండీ. ఎల్నినో గ్లోబల్ వార్మింగే కారణం. ఈ ఏడాది భారత్ను కుదిపేసిన వేడి గాలులు 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అంటున్న నిపుణులు. ఇంకా 3 డిగ్రీలు పెరగనున్న టెంపరేచర్ అంటే ఇంకా ఈ రాబోయే 5 రోజులు ఇంకా వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది అక్కడక్కడ అని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తుంది. స్కూల్ యూనిఫామ్లు రెడీ. కుట్టు పని 85% పూర్తి. 5 జిల్లాల్లో 100% కంప్లీట్. దేశంలో తొలిసారిగా మహిళా సంఘాలకు అప్పగించిన సర్కారు. స్టిచ్చింగ్ కూలీ 75 రూపాయలకు పెంపు. త్వరలోనే స్టూడెంట్లకు యూనిఫామ్లు పంపిణీ. ఇక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి యూనిఫామ్లు ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న సందర్భంగా ఇది కూడా రెడీ చేస్తున్నారు. ఇక జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభం కాబోతున్న సందర్భంగా స్టిచ్చింగ్ పూర్తయి యూనిఫామ్లు రెడీ అయినాయి అన్నట్టుగా ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. అవన్నీ మహిళా సంఘాలకు అప్పగించారంట. అక్కడ వాళ్ళు మొదటిసారిగా అప్పగించారంట అక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.